నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువు అయినటువంటి స్వరూపానంద స్వామికి చెందిన భవనాన్ని తిరుపతిలో వెంటనే టీటీడీ మెంబర్స్ని స్వాధీనం చేసుకోమని చెప్పి హైకోర్టు అయితే కీలక నిర్ణయం ఇచ్చింది. మరి దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, జగన్ ప్రభుత్వ హయాంలో ఒక వెలుగు వెలిగారని చెప్పుకోవచ్చు స్వరూపానంద స్వామి. మరి ఆ స్వామికి చెందిన శారదా పీఠానికి చెందినటువంటి భవనాన్ని, తిరుపతిలో ఉన్న ఈ భవనాన్ని వెంటనే స్వాధీనం చేసుకోవాలని చెప్పి టీటీడీ వారికి హైకోర్టు నిర్ణయం ఇచ్చింది. సార్, ఏంటి అసలు ఈ నిర్ణయం ఏంటి? ఇచ్చిన ప్లేస్లో కాకుండా ఇంకా ఎక్కువ కూడా గెస్ట్ హౌస్ నిర్మించుకున్నారని చెప్పి పలు ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఏంటి సార్ మీ విశ్లేషణ ఏంటి? అంటే శిష్యుడి సీఎం పీఠం ఊడిపోయింది, గురువుగారి పీఠం కూడా కదులుతోందా? ఎందుకంటే శిష్యుడు ముఖ్యమంత్రిగా, గురువుగారు ఏ విధంగా చెలరేగిపోయారో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అసలు రాజగురువుగా శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానంద ఏది అసలు అటు క్యాబినెట్ నిర్ణయంలో కూడా ఆయన పాత్రని, ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలనేది, మంత్రి పదవులు పొందిన వాళ్ళంతా శారదా పీఠాధిపతిని కలుసుకోవటం, అక్కడ ఆయన దగ్గర మరి బాసి పెట్టేసుకుని కూర్చోవటం. అంటే అటు అధికారులు కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు ఎలా అప్పుడు సాగిల పడింది శారదా పీఠానికి. అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో కళకళలాడిన శారదా పీఠం ఇప్పుడు వెలవెలబోతోందా? సాధువులు, పీఠాధిపతులు ఇలా వివాదాస్పదమైన వాళ్ళు గతంలో మనం ఎప్పుడూ చూడలేదు. ఎంతోమంది పీఠాధిపతులు ఉన్నారు. కంచి కామకోటి పీఠాధిపతి, పుష్పగిరి పీఠాధిపతి. అరే, ఇలాంటి పీఠాధిపతి ఏంటి అసలు? అదొక పీఠమా? ఇప్పుడు ఆధ్యాత్మికంగా మీరు భక్తిని ఇవాళ ప్రజల్లో పెంచాలా, దైవ చింతన పెంపొందించాలా, పాప భీతి ప్రజల్లో రేకెత్తించాలా? అలాంటిది వదిలేసి ఈ భవబంధాలు వదిలేసిన వాళ్ళు కదా స్వామీజీలు. జగన్మోహన్ రెడ్డిని వాటేసుకుంటాడు, జగన్మోహన్ రెడ్డికి ముద్దులు పెడతాడు, జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్ళి గంగలో ముంచాడు, హిందుత్వం ఇప్పించాడు. అంతవరకు సరే. ఏది ఆయన క్రిస్టియన్నా హిందువులా ప్రజలు తెలుసుకుంటారు. ఏంటి ఆ ప్రేమ? సరే, అది గురువుగారి ప్రేమ. ఇక శిష్యుడి ప్రేమ మరీ పీక్స్కి వెళ్ళిపోయింది. గురువు పుట్టినరోజంట, దానికి అన్ని దేవాలయాల్లో అర్చనలంట. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలన్నిటిలో ఆయనకి ప్రోటోకాల్. ఇది ఇప్పుడు మీరు చెప్పింది ఏది? తిరుమల తిరుపతిలో నీకు ఆయనకి భూములు ఇవ్వడం, స్థలాలు ఇచ్చి ఆయన అక్కడ పెద్ద భవనాలు కట్టడం. 5,000 చదరపు గజాలు ఇస్తే ఇంకా 5,000 చదరపు గజాలు కబ్జా చేశాడు. ఇప్పుడు యాక్చువల్గా తిరుమల తిరుపతిలో నీకు +4 కట్టాలి, ఈయనేంటి +8 కడతాడా? అంటే ఊరంతా ఒక దారి అయితే ఉలిపి కట్టేదో దారి. ఇవాళేంటి హైకోర్టు కన్నెర్ర చేసింది. ఏంటి, ఆయన ఎవరో పిల్లి వేస్తే మొత్తం ఆ భవనం అంతా హ్యాండ్ ఓవర్ చేసేసుకోమని. దానికి వాళ్ళు టీటీడీ వాళ్ళు నోటీసులు పంపారు, 15 రోజుల్లో ఖాళీ చేయమని. ఏం చేస్తాడు? సుప్రీంకోర్టుకి వెళ్తాడా? ఏ కోర్టు అయినా చెప్పేది అదే కదా. కబ్జాలను ఎవరు ప్రోత్సహించరు కదా, అవినీతిని ఎవరు సహించరు కదా. ఇప్పుడు అక్కడ విశాఖపట్నంలో కూడా అదే, ఆ శారదా పీఠం కబ్జాల పీఠంగా. ఏంటి, ఆ చిన్నముషివాడలో అరే ఒక చోట 22 సెంట్లు కబ్జా, అక్కడే గుడి కట్టాడని, అక్కడే మొత్తం ప్రహరీ కూడా, దాని యొక్క ముఖద్వారం. ఇంకో చోట 18 సెంట్లు కబ్జా, ఇంకో చోట అసలు ఎకరం 32 సెంట్లు కబ్జా అని, 2.5 ఎకరాలు కబ్జా అని, అక్కడ వేద పాఠశాల, అందులో ఉన్నటువంటి పనిచేసే వాళ్ళకి క్వార్టర్సు, అసలు అక్కడ ఒక గెడ్డ, అక్కడ ఒక సరస్సు, దాన్ని ఆక్రమించాడని. అంటే ఏంటిది? ఇదేంటిది? ఒక ఆధ్యాత్మిక భక్తి పీఠం. మీరు కావాలంటే ప్రభుత్వాన్ని అడగాలి, కానీ ఈ కబ్జాలు చేయడం ఏంటి? అక్కడ కబ్జా భూమిలో టెంపుల్స్ కట్టడం, ఇది దేవుడు చెప్పాడా? భక్తి తత్వమా ఇది? కబ్జా తత్వమా? అంటే ఎలా మనం జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని శారదా పీఠాధిపతి, ఇప్పుడు ఇక్కడ సరే, అక్కడ తెలంగాణలో కూడా చేశాడు. రాజశ్యామల యాగం చేపిస్తా అని కేసీఆర్ని మళ్ళా నువ్వే సీఎం అని మభ్యపెట్టేసి, ఆయనేమో ఈయనకి అక్కడ శంషాబాద్ దగ్గర ఎక్కడో ఆయన ఒక ఎకరం 2 ఎకరాలు ఆయన ఇవ్వడం, మళ్ళా ఇక్కడ ఏపీకి వచ్చి జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ అదే చెప్పి నీకు రాజశ్యామల యాగం చెప్పిస్తా, నువ్వే మళ్ళీ ముఖ్యమంత్రి బతుకున్నంత వరకు, ఇలా 30 ఏళ్ళు నువ్వే సీఎం అన్న భ్రమంలో పెట్టి
అసలు ఆ ఋషికొండకు కూడా ఈయనేనంట డిజైన్. ఏది ఆ కొండ మీద నువ్వు ఉంటే ఇంక అసలు నిన్ను ఓడించేవాడే ఉండడు అనే ఒక భ్రమలు కల్పించి అక్కడ ఒక 500 కోట్లు దుర్వినియోగం. మరి బహుశా 36 లక్షలు బాత్ టబ్ ఈయన ఆలోచన, 14 లక్షల కమోడ్ అంట, లేకపోతే ఒక్కొక్క బల్బే 60,000 అంట, 3 లక్షలంట ఫ్యాన్. ఎంత దుర్వినియోగం చేశారు ప్రజాధనం. ఇప్పుడు అది అసలు ఏం చేసుకోవాలో అర్థం కాని పరిస్థితి. అటు అది హోటల్గా నడపలేరు, అది ఇటు అద్దెలకి ఇవ్వలేరు, అటు టూరిజం తరఫున ఎవరు అక్కడ దిగే అవకాశం లేదు. అంటే ఒక వైట్ ఎలిఫెంట్గా. ఇప్పుడు అక్కడ అదే కాదు, నీకు ఒక ఎకరం 15 కోట్లు విలువైనటువంటి భూమి నీకు భీమిలీలో 15 ఎకరాలు ఈయనకే ఇచ్చాడు, ఎకరం 1,00,000కే. అంటే 225 కోట్ల విలువైన భూమి 15 లక్షలకి ఇచ్చాడంటే ఈ ప్రభుత్వం వచ్చినాక దాన్ని రద్దు చేసిందా? అంటే ఇప్పుడు శిష్యుడి ఓటమి గురువు పీఠాన్ని కదిలిస్తోందా? అసలు మనం ఎప్పుడు చూడలేదు. అసలు ఏదేదో రాజగురువు అని వరుసపెట్టి మంత్రులంతా అక్కడ వాలడం, డీజీపీ మోకాళ్ళ మీద కూర్చోవటం ఆయన దగ్గర, ఆయన వాళ్ళందరికీ ఏదో సత్కారం చేయటం. ఇప్పుడు యాక్చువల్గా స్వామీజీగా పీఠాధిపతిగా ఆయన భక్తులతో మంచిగా చక్కటి బోధనలు, అనేక మంది పీఠాధిపతులను చూసాం, మంచి మంచి బోధనలు చేస్తూ ఉంటారు. ప్రవచనకర్తలను చూసాం, ఇవాళ నైతిక వర్తన పెంపొందించటం. ఇప్పుడు చాగంటి, లేకపోతే గరికపాటి, ఆయన ఎవరు దత్తానంద స్వామి, లేకపోతే చిన్నజీయర్ స్వామి. ఇప్పుడు స్వామీజీలు అంటే ఏంటి? వాళ్ళను చూడగానే ఒక గౌరవ భావం, భక్తి భావం. ఇది ఎక్కడ? ఇది ఈ అవినీతి స్వామి ఏంటి? ఈ అక్రమాల స్వామి ఏంటి? ఈ కబ్జాల స్వామి ఏంటి? ఇవాళ ప్రజల్లో కనీస సానుభూతి రావడం లేదంటే, ఇన్ని జరిగినా కూడా ఎవరు అయ్యో పాపం అంటం లేదంటే కారణం అదే. ఇప్పటికీ విశాఖను వదిలి వెళ్ళిపోయారని కూడా వార్తలు వచ్చాయి కదా సార్, మరి దీనిపైన అసలు స్పందిస్తారంటారా? హైకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు పైన స్పందిస్తారంటారా? అంటే ఎక్కడున్నారు? హరిద్వార్ వెళ్ళిపోయారా? అంటే హిమాలయాల్లో ఆయనకు అక్కడ కూడా ఏదో ఒక ఆశ్రమం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడికి వెళ్తాడా? మళ్ళీ ఈసారి ఏ డ్రామాకి తెరదీయిపోతున్నారు? పోయినసారంటే హిందుత్వం ఇప్పించారు, గంగలో ముంచారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఇంకెందులో ముంచుతారు? ఆల్రెడీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని స్వరూపానంద గంగలో ముంచినందుకు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్నే బంగాళాఖాతంలో ముంచేశాడు. ఇంకేం ముంచాలి? ఇంకెంత ముంచాలా? ఇప్పటికి ముంచింది చాలదా? ఇప్పుడు దీన్ని ఎలా ఒడ్డున పడేయాలి అని చెప్పి వాళ్ళ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా, మరి కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదర అభిమానాలతో కొంతవరకు ఒడ్డున పెడుతున్నారు. మళ్ళా ఇలాంటి కుట్రలు, ఇలాంటి కుతంత్రాలు ఇవాళ ప్రజలు కోరుకోవటం లేదు. వీటన్నిటిపైన ప్రజలు తిరగబడ్డారు. అందుకే జగన్మోహన్ రెడ్డిని 151 సీట్లలో ఉన్నాడిని 11 సీట్లకు తెచ్చాడు. చాలదా? ఇంకా వదలడా జగన్మోహన్ రెడ్డిని రాజగురువు? ఇంకా 11 నుంచి ఇంకా ఎంత అధఃపాతాళానికి తీసుకెళ్లాలని. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.